కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు చేసిన 1,00,000 కోట్ల నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు చేపట్టవచ్చన్నారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా మంథనిలో ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణతో కలిసి శ్రీధర్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలోనే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి అన్ని పథకాలు అమలు చేస్తామన్నారు. పేదల ముఖాల్లో చిరునవ్వులు చూసేందుకే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని మంత్రి తెలిపారు. ఆగస్టు 15 నాటికి రైతులకు రుణమాఫీ, ఎన్నికల తర్వాత కులగణన చేసి సామాజిక న్యాయం చేస్తామన్నారు. రూపాయలు నాణ్యత లేని బ్రిడ్జిలు కట్టి, నాణ్యత లేని కట్టడాలు కట్టి, ఈరోజు ఉదాహరణ చెప్తాను. శ్రీపాద కాలనీకి సంబంధించిన పేదవారికి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదవారందరికీ ఆ 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తే 2 బెడ్రూమ్ల ఇల్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటోళ్ళు. ఇక రైతు బంధు రాదు, ఇది రాదు, అది కార్యక్రమం మా ప్రజలకి ఎప్పుడు కూడా ఆ ప్రజల పక్షానే ఉంటా తప్ప కల్లి బుల్లి మాటలు చెప్పి, సొల్లు కబర్లు చెప్పి, పిచ్చి మాటలు చెప్పి విశ్వాసఘాతకాన్ని కేర్ చేయకుండా ముందుకు పోయే నాయకత్వం ఈ శ్రీధర్ బాబు అని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా.